తెలంగాణ అసెంబ్లీలో రోడ్లపై వాడివేడిగా చర్చ జరిగింది. ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి రాష్ట్రంలో పాడైపోయిన రోడ్లను వేయలేదన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. తట్టెడు మట్టి గాని మురడి రోడ్డు గాని వేసిన చరిత్ర లేదన్నారు. ఆర్టీసీ బస్సులు పాడవుతున్నాయని, తక్కువ బస్సులు నడిపిస్తున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని, ఇవాళ రేపు అంటూ దాటా వేస్తున్నారంటూ మండిపడ్డారు పల్లా రాజేశ్వరరెడ్డి. డిసెంబర్ 2023లో గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా జనగామ నియోజకవర్గంలో ఉండే ఖరాబైన రోడ్లు కానీ, కొత్త ఆ రోడ్లకు మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్ సిఆర్ఆర్ కానీ, పంచాయత్ రోడ్స్ కానీ, ఆర్ఎన్బి రోడ్స్ కానీ, హ్యామ్ రోడ్స్ కానీ, లేక ఎస్టీ దాని మీద వచ్చే ఐటీడీ దగ్గర రోడ్లు కానీ, ఒక్క తట్టెడు మట్టి కానీ ఒక మూరెడు రోడ్డు కానీ వేసిన సందర్భం లేదు అధ్యక్ష. ప్రతి ఊరికి ఐదర్ బస్సు ఆపడం కానీ, లేకపోతే 2 ట్రిప్పులు ఉంటే 1 ట్రిప్ కావడం, 3 ట్రిప్పులు ఉంటే 2 ట్రిప్పులు కావడం అయిన అధ్యక్ష. కాబట్టి నేను ఊరికి పోతే వాళ్ళు అడిగేది ఏం లేదు, ఒక్క బస్సు వేయించండి, ఉన్న బస్సు పాత బస్సు వేయించండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ డిపో గారిని, ఉస్నాబాద్ డిపో కానీ, సిద్దిపేట డిపో కానీ, జగదీర్గుట్ట డిపో కానీ, జనగాం డిపో కానీ వాళ్ళని అడిగితే రోడ్డు బాగాలేదు కాబట్టి నేను వేయలేని చెప్పేసి అంటున్నారు. గతంలో మంజూరైన రోడ్లు అర్ధాంతరంగా ఆగిపోయాయన్నారు హరీష్ రావు. మోచేయి లోతు గుంతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. సిద్దిపేట రింగ్ రోడ్డు పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. రోడ్లు అర్ధాంతరంగా ఆగిపోయి మోచేతులోతు గుంతలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నారు. గౌరవ మంత్రి గారు నేను దయచేసి మీ ద్వారా కోరుతా ఉన్న అధ్యక్ష, సిద్దిపేట రింగ్ రోడ్డు పనులు 80% పూర్తయింది. ఆ 20% గుంతలమయమైపోయి అందులో ప్రజలు రాత్రిపూట యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. ఆ రింగ్ రోడ్డు పని పూర్తి చేయాలని కోరుతా ఉన్న అధ్యక్ష. రెండవది అధ్యక్ష, సిద్దిపేట నుంచి చిన్నకోడూరు మండల హెడ్ క్వార్టరు ఇలంతకుంట పోయే రోడ్డు 70% పూర్తయింది. అది ఎక్కడ ఆగిపోయిందో 2.5 ఈ గవర్నమెంట్ వచ్చిన రోజు, ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. 2 ఏళ్ల 3 నెలల నుంచి కనీసం తట్టెడు మట్టి కూడా పోయకపోవడం వల్ల ప్రజలు రోజు దుమ్ము ధూళితో యాక్సిడెంట్లతో ఇబ్బంది పడుతున్నారు. కొద్ది నెలల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రోడ్స్ వేయబోతున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రెగ్యులర్ బడ్జెట్ తక్కువగా ఉందని, బీఆర్ఎస్ పెట్టి వెళ్లిన 600 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. గతంలో బీఆర్ఎస్ పిలిచినన్ని టెండర్లు దేశంలో ఏ ప్రభుత్వం పిలవలేదని ఆరోపించారు. టెండర్లు నిధులు దారి మళ్లించారని ఆరోపించారు. 2028 జూన్ నాటికి మీరు చూడండి, దేశంలో ఎక్కడ కూడా తెలంగాణ మోడల్ రోడ్స్ ఎక్కడ కూడా ఉండవు. రోడ్స్ అంటే తెలంగాణ అని చెప్పే విధంగా చేయాలనే ఆలస్యమైనా సరే మా శాసనసభ్యులు, మా మంత్రులు ఎంతోమంది అడుగుతున్న రోడ్లు కావాలని. రెగ్యులర్ బడ్జెట్ తక్కువ ఉన్నది. వాళ్ళు పెట్టిపోయిన బకాయిలు 4600 కోట్ల ఆర్ఎన్బి రోడ్స్ మా డిపార్ట్మెంట్ బకాయిలు ఉన్నాయి. వాటికి కొద్దిగా చెల్లిస్తూ కొన్ని ఎమర్జెన్సీ వర్క్ చేయడం జరిగింది. మీరు పిలిచినంత టెండర్లు ప్రపంచంలో, దేశంలో 10 ఏళ్ళల్లో ఏ ముఖ్యమంత్రి, ఏ గవర్నమెంట్ ఎన్ని టెండర్లు పిలవలేదు. చెప్తున్నా, మీరు సింగరేణి ఓపెన్ చెప్తా నేను. అరే నేను అందుకనే ఈరోజు సార్ ఒకటి యామ్ ప్రాజెక్ట్తోని రాష్ట్రంలో మీరు ఎవరు చూడనంత, మీరు ఊహించనంత విధంగా బ్రహ్మాండమైన రోడ్లు రాబోతున్నాయి. కొద్దిగా ఆలస్యమైంది. మీరు చెప్పిన రోడ్లన్నీ కూడా ఇప్పుడు జనగామంతో మొదలుపెట్టుకొని మీరు పెట్టినప్పుడు మన హరీష్ అన్న చెప్పిన రోడ్డు దాన్ని కూడా ఇప్పుడు నోట్ చేసుకున్నా, వెంటనే దాన్ని కూడా నాన్ ప్లాన్ కింద కంప్లీట్ చేస్తాం. సిద్దిపేట రింగ్ రోడ్డు, గజ్వేల్ రింగ్ రోడ్డు, ముఖ్యమంత్రి గారి రింగ్ రోడ్డే మీరు పూర్తి చేయలే, ఇప్పుడు మేము చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు సిరిపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. ముఖ్యంగా పెంచుకల్పేట, సలుగుపల్లి మధ్య ఉన్న 15 కిలోమీటర్ల ప్రధాన రహదారి దుర్భరంగా ఉందన్నారు. రోడ్డు శాంక్షన్ అయ్యి ఏళ్లు గడుస్తున్నా పనులు మొదలు పెట్టట్లేదన్నారు. నడుములోతు గుంతలున్నాయని, రోజుకు ఆర్టీసీ బస్సు బ్రేక్ డౌన్ అవుతోందన్నారు. ఆ రూట్లో బస్సులు నడపలేమని ఆర్టీసీ చెబుతోందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అటవీ అధికారులతో ప్రభుత్వం మాట్లాడి రోడ్లు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
నేను ఒక్కటే స్పెసిఫిక్ రోడ్ నేను మంత్రి గారిని అడుగుతా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. 2 మండలాలను కనెక్ట్ చేసే పెంచకల్పేట్ సలుగుపల్లి 15 కిలోమీటర్ల ఆర్టీరియల్ రోడ్డు. అది పూర్తిగా ఫారెస్ట్ ఏరియా నుంచి పోతుంది. 15 కిలోమీటర్లు సింగిల్ బీటీ ఉన్నది అధ్యక్ష. దానికి రెన్యువల్ కోసం ఎల్డబ్ల్యూఈ కింద గతంలో మనం నిధులు కేటాయించినాం, కానీ ఫారెస్ట్ అధికారులు ఆ పరివేష్లో మనకు పర్మిషన్ ఇవ్వలేదు. కానీ దెర్ ఇస్ అ ప్రావిజన్ 1980 కన్నా ముందు ఏవైతే కాట్ రోడ్స్ ఉంటాయో వాటికి పరివేష్ కింద మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు. అదే సింగిల్ బీటీ, నేను డబుల్ బీటీ కూడా అడుగుతలేదు, 2 మండలాలకు సంబంధించి 2 మండలాలను కనెక్ట్ చేసే ఆర్టీరియల్ రోడ్ ఇది అధ్యక్ష. కాబట్టి అదే సింగిల్ బీటీ మాకు రెన్యువల్ కోసం మీరు పర్మిషన్ నిధులు కేటాయించాలి. ఎందుకంటే ఎల్డబ్ల్యూ కింద ఇచ్చిన నిధులు ల్యాప్స్ అయిపోయినాయి అధ్యక్ష. ఎందుకంటే అది ఆర్టీసీ బస్సులు పోతా ఉంటే బ్రేక్ డౌన్ ఎవ్రీ అదర్ డే దెర్ ఇస్ అ బ్రేక్ డౌన్. ఆర్టీసీ అధికారులు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు, మేము ఆర్టీసీ బస్సులు నడపలేమని చెప్తున్నారు. కాబట్టి ఈ ఆర్టీరియల్ రోడ్ను మంజూరు బీటీ రెన్యువల్ మంజూరు